ఒక రైతుకు ఒక ద్రాక్ష తోట ఉండేది. రాత్రింబవళ్ళు కష్టపడి ఆ ద్రాక్ష తోటను కాపాడుకొని జీవించేవాడు. అతనికి నలుగురు కొడుకులు. అతని బాధల్లో ఆ కొడుకులు ఎలా బతుకుతారా, ఏమైపోతారా అని. ఎందుకంటే వాళ్ళు నలుగురు బద్ధకస్తులు, సోమరిపోతులు. ఏ పని చెయ్యకుండా తిని తిరుగుతూ ఉండేవాళ్ళు. రైతు పెద్దవాడైపోయాడు. ఇంకా ఎంతో కాలం బతకనని నిర్ణయించుకున్నాడు. కదలలేక మంచం మీద పడుకున్నాడు. చివరి గడియలు సమీపించాయి. వాళ్ళను చూసి, నాయనలారా, మీకు ఏమీ ఇవ్వలేకపోయాను. నేను ఎంతో కాలం బతకను. కానీ మా నాన్న చెప్పేవాడు, మన ద్రాక్ష తోటలో ఎక్కడో బంగారు బాతి పెట్టారని. కాబట్టి మీరు ఆ తోటంతా తవ్వి చూస్తే తప్పకుండా మీకు బంగారం దొరకవచ్చు, ప్రయత్నించండి అని కన్ను మూశాడు. నలుగురు కొడుకులు ద్రాక్ష తోటకు వెళ్ళి తవ్వడం మొదలుపెట్టారు. ఒకరోజు వారం రోజులు తవ్వారు. కొంత నేల కూడా మిగలకుండా తవ్వేశారు. బంగారం దొరకలేదు. అలసిపోయారు, నీరసించిపోయారు. ఏమిటి, మా నాన్న ఇలా చెప్పాడే, మా నాన్న అబద్ధం చెప్పడే అనుకున్నారు. రోజులు గడిచాయి. వర్షాలు వచ్చాయి. ద్రాక్ష తోట విరగగాసింది. రైతు ఎంత కష్టపడినా రాని పంట ఆ సంవత్సరం వచ్చి చాలా డబ్బులు వచ్చాయి. నలుగురు కొడుకులు అంత డబ్బు ఎప్పుడూ కళ్ళ చూడలేదు. అప్పుడు వాళ్లకు తెలిసి వచ్చింది, వాళ్ళ నాన్న ద్రాక్ష తోటలో బంగారం ఉందని చెప్పిన మాటలకు అర్థమేమిటో. కష్టపడితే బంగారం దొరుకుతుందన్న సంగతి వాళ్లకు తెలిసి వచ్చింది.